Hi everyone, question చూడండి. The product of two consecutive odd numbers is 10,815. What is the sum of those numbers? సో ఇక్కడ x అనుకొని x+2 అనుకొని ఈక్వేషన్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో ఈ క్వశ్చన్కి సంబంధించిన లాజిక్ చెప్తాను చూడండి. ఫస్ట్ ప్రొడక్ట్ ఆఫ్ టూ కాన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్ అంటే రెండు వరుస బేసి సంఖ్యలు. నేను ఇక్కడ 3 × 5 తీసుకుంటున్నాను. 3 5s are 15. సో నెక్స్ట్ +1 యాడ్ చేస్తున్నాను, ఏమవుతుంది 16. సో 16 అనేది 4 స్క్వేర్ కాబట్టి 3కి 5కి మధ్య మిడిల్ నెంబర్ వచ్చేసి 4. ఓకే, నెక్స్ట్ ఈవెన్ నెంబర్స్ తీసుకుందాం చూడండి. 4 × 6, 4 6 are 24. నెక్స్ట్ +1 యాడ్ చేస్తున్నాను 25. 25 అనేది 5 స్క్వేర్ కాబట్టి 4కి 6కి మధ్య మిడిల్ నెంబర్ వచ్చేసి 5. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం చూడండి. మనకి ఇచ్చిన సంఖ్య 10,815. సో +1 యాడ్ చేస్తున్నాను 10,816. సో ఇదేమవుతుంది అంటే 104 స్క్వేర్ అవుతుంది. ఓకే, మనకి ఇక్కడ 5 స్క్వేర్ అనేది 5 మిడిల్ నెంబర్ అయ్యింది, 4 స్క్వేర్ అనేది 4 మిడిల్ నెంబర్ అయ్యింది. సో 104 స్క్వేర్ అనేది 104 మిడిల్ నెంబర్ అవుతుంది. ఓకే, దానికన్నా ముందు సంఖ్య వచ్చేసి 103, దాని తర్వాత వచ్చేసి 105. సో 103 × 105 మనకిచ్చిన 10,815. ఓకే, కానీ మనకి క్వశ్చన్లో సంఖ్యల మొత్తం అడుగుతున్నారు. 103 + 105 = 208. సో ఆన్సర్ ఏమవుతుంది 208 అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఈ క్వశ్చన్ని స్మాల్ నెంబర్ అడగొచ్చు, లేదంటే బిగ్ నెంబర్ అడగొచ్చు, వీటి మధ్య డిఫరెన్స్ ఏదైనా అడగొచ్చు. ఈ లాజిక్ యూజ్ చేసుకొని సింపుల్గా చేసేయచ్చు. ఓకే, థ్యాంక్ యూ.